స్త్రీ. మరొక స్త్రీ గురించి చెప్పమంటారండి, ఇది మరీ ఘోరం అండి అసలు పాపం. ఏమండి, ఇంట్లో కూతురు చూస్తుండగానే తండ్రిని చంపి, కూతురు చూస్తుండగానే తండ్రిని ముక్కలుగా నరికి, కూతురు చూస్తుండగానే డబ్బాలో పెట్టి, కూతురు చూస్తుండగానే సిమెంట్ అంతా కలిపేసి ఆ డబ్బాలో పోసి ఫ్లోరింగ్ చేశారు సిమెంట్తో. ఇవన్నీ నిజమంటారా అబద్ధాలు అంటారా? ఇవన్నీ నిజాలే, అబద్ధాలు చెప్పను, నేను మీకు చూపిస్తూ ఇప్పుడు నేను. చూడండి, భర్తను చంపి ఇంట్లో పాతి పెట్టిన కేరళ స్టోరీ ఇది. ఇదిగో చూడండి, భర్తను చంపేసి ఇంట్లో పెట్టిందండి ఫ్రీడ్తో కలిపి. మరొక స్టోరీ చూడండి, ఇదిగోండి భార్యాభర్తలు అంటే వీళ్ళిద్దరే. మళ్ళీ ఇది ఓన్లీ చేరాత అంటే మీరు నమ్మరని వాళ్ళిద్దరం కూడా తీసా. ఇదిగో భార్యాభర్తలు. నెక్స్ట్ ఇంకో స్త్రీని చూడండి, అసలు రోడ్లు వెంబడి వంకాయ బూరలు అమ్ముకునేలాగా ఉండ ఫ్రీడు. మరి భర్త ఎలా ఉన్నాడు చూడండి, ఎంత సూపర్గా ఉన్నాడు భర్త. ఆడు వంకాయ బూరలు అమ్ముకునేలాగా ఉన్న కింద ఉన్నాడు. అది ఆడిని ప్రేమించింది ఈ భార్య. ప్రేమించి ఈ కట్టుకున్న భర్తను చంపి మొక్కలు చేసి సిమెంట్లో కలిపి ఒక డబ్బాలో పెట్టేసిందండి భార్య. ఇది ఒక భార్య. నెక్స్ట్ ఇంకొక స్టోరీ, నూజువీడు ప్రియుడితో కలిసి భర్త కళ్ళల్లో కారం కొట్టిన బరి తెంగించిన భార్య అని రాసిన టైట్లో. ఏమండి, మరొకటి చూడండి, ఇదిగో కరెంటు వైర్తో భర్తను చంపిద్ది భార్య. ఎన్ని ఉన్నాయండి ఇలాంటివి? ఎందుకు చంపుతున్నారు భర్తల్ని? ఏమైపోయింది స్త్రీల పరిస్థితి? ఎందుకు ఇలా మారిపోయింది? అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో బలహీనమైనటువంటి ఘటం బలవంతులను సైతం పతనం చేస్తుంది, జాగ్రత్త అంటుంది.